హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. చిన్న సినిమా రిలీజుల విషయంలో కొత్త పద్ధతిలో మనం అందరం వెళ్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇక నుంచి థియేటర్ రిలీజ్ అని మన చిన్న సినిమాలు థియేటర్లో ఆడాలని ఆశలు పెట్టుకోవద్దు. అసలు మీడియం రేంజ్ సినిమాలకు పెద్ద సినిమాలకే దిక్కులేదు. జనాలు రావడం లేదు. జనాలంటే ఎవరో కాదు, మనమే. మన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. మీకు విషయం తెలుసా? నేను దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోయింది థియేటర్కి వెళ్ళక. మనమే అన్నీ తెలిసిన మనమే ఇలా ఉంటే కామన్ ఆడియన్స్ ఎలా ఉంటారు? ఖచ్చితంగా థియేటర్కు జనాలు రావడం లేదు. మరీ మనలాంటి అంటే ప్యాషన్తో చేసే మనలాంటి చిన్న సినిమాలకి ఖచ్చితంగా జనాలు రారు. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా మూర్ఖంగా థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకోవడం పొరపాటు. అందువల్లే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక కొత్త పద్ధతిలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మారుతున్న జనరేషన్ బట్టి మనం అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళాలి తప్ప అలాగే మూస పద్ధతిలో కూర్చొని థియేటర్ల మీద వాళ్ళు థియేటర్లు ఇవ్వట్లేదు, పిఆర్ఓలు తినేస్తున్నారు అని చెప్పేసి మనము అవి డిస్కస్ చేయడం తప్పు కాదు. కానీ వాళ్ళ అవసరం లేకుండా, పిఆర్ఓ వ్యవస్థ అవసరం లేకుండా, థియేటర్ల అవసరం లేకుండా మన చిన్న సినిమాని బాహాటంగా కొన్ని లక్షల మందికి మనము షేర్ చేయొచ్చు, ప్రజెంటేషన్ చేయొచ్చు. అందువల్లే పూర్తిగా థియేటర్ బిజినెస్ అనే విషయాన్ని పక్కకు పెట్టేసి మనము సోషల్ మీడియా వేదికగా చిన్న సినిమాలు రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ ప్రాసెస్లో మనము యూట్యూబ్ రిలీజ్ అంటే ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్ అయిపోతే కొన్ని వందల థియేటర్లు, గట్టిగా మాట్లాడితే కొన్ని వేల థియేటర్లలో మన సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. క్రిస్టల్ క్లియర్గా ప్రతిదీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వస్తున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ మన ముందున్నాయి. యూట్యూబ్లో రిలీజ్ చేయాలి, గ్రౌండ్గా రిలీజ్ చేయాలంటే 2 ప్రాబ్లమ్స్ మన ముందున్నాయి. ఒకటి, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మనము అన్ని ఛానల్స్లో సేమ్ కంటెంట్, సేమ్ సినిమాను ప్రజెంట్ చేస్తే యూట్యూబ్ వాడు నిర్దాక్షిణ్యంగా ఛానల్ని క్లోజ్ చేసేస్తాడు. ఇది మొదటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం వచ్చేసి, ప్రాబ్లం అని అనుకోను నేను. ఎందుకంటే అందరూ సపోర్ట్ అయ్యేప్పుడు అందరికీ 10 రూపాయలు డబ్బులు రావాలనే ఆలోచిస్తారు ఎవరైనా కూడా. అలా వస్తే బాగుండు అనే ఉద్దేశంతో నేను గత 2-3 రోజులుగా యూట్యూబ్ ఛానల్స్ రిలీజ్ చేస్తే బాగానే ఉంది. ఆ రిలీజ్ చేసిన దానికి ఇన్ కేస్ రీయూజ్డ్ కూడా దాన్ని ఆ ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత మనము ఇన్ కేస్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ ఉంటే బాగుండు అనే ఉద్దేశం నేను గత 2-3 రోజులుగా డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు బెనిఫిట్ అవ్వాలి. అయితే ఏంటంటే వాళ్ళు లాంగ్ రన్ సర్వైవ్ కావడానికి యూట్యూబ్ ఛానల్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఇంకా మనం చిన్న సినిమాలకు సపోర్ట్ అయ్యే విధంగా వాళ్ళు కంటెంట్ రెడీ చేసుకొని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వీడియోస్ వదులుతూ చిన్న సినిమాలకు సపోర్ట్ అయ్యే ప్రాసెస్ చేస్తారు ఎవరైనా కూడా. ఎక్కడైనా కూడా డబ్బులు వస్తుంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది, అవునా కదా? సో అందువల్లే ఛానల్స్ కూడా ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేయాలి ఈ రిలీజ్ ప్రాసెస్లో అనేది నా ఇంటెన్షన్. కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా నాకు ఐడియాస్ పంపిస్తున్నారు, కానీ నంబర్ ఆఫ్ ఐడియాస్ పంపిస్తున్నారు, కానీ షేర్ బేస్డ్ అని, స్టార్టింగ్ స్టేజ్లో అంత చిన్న అమౌంట్ ఇద్దామని, ఇవి ఖచ్చితంగా వర్కౌట్ కావు. ఎందుకంటే షేర్ బేస్డ్ పద్ధతిలో నేను నిన్నే డిస్కస్ చేశాను. పెద్ద పెద్ద సినిమాలకే షేర్ బేస్డ్ మనం మాట్లాడినా కూడా థియేటర్ల నుంచి వచ్చే అమౌంట్ కొన్ని కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ చేతికి రాలేదు. అయితే ఎగ్జిబిటర్ చేతిలోనూ డిస్ట్రిబ్యూటర్ చేతిలో వెళ్ళిపోయాయి తప్ప ప్రొడ్యూసర్ చేతికి పొరపాటున కూడా డబ్బులు రాలేదు. సో థియేటర్ బిజినెస్లోనే ఆ డబ్బులు రాలేదంటే యూట్యూబ్లో ఎందుకు వస్తుంది? ఎవడి జేబులోకి వెళ్ళినా డబ్బులు వెళ్తే అవి రావడం చాలా కష్టం. మన వాళ్ళు డిస్కస్ చేసిందంటే మన ఫ్యామిలీ మెంబర్స్ 80% ప్రొడ్యూసర్కి ఇచ్చేసి 20% ఛానల్స్కి ఇస్తే వాళ్ళు సర్వైవ్ అవుతారు అని చెప్పేసి. ఐడియా మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్స్ అది ప్రొడ్యూసర్ చేతిలోకైనా ఛానల్స్ చేతిలోకైనా డబ్బులు పోతే వాళ్ళు ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఖచ్చితంగా ఆ రీజన్ ఈ రీజన్ చెప్తారు తప్ప డబ్బులు అయితే ఖచ్చితంగా రావు. సో అందువల్లే ఒక కీలకమైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్స్ విషయంలో. ప్రజెంట్ అంటే నేను ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఎక్కడ కూడా మనము టైం వేస్ట్ చేయకుండా, అంటే ప్రొలాంగ్ చేయకుండా
లాగీగా మనము ఈ ఐడియాస్ని డిస్కస్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే చిన్న సినిమాకు సపోర్ట్ చేసే వాళ్ళు అడగాలే కానీ సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలు ఉన్నారు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. వాళ్ళందరి సపోర్ట్ తీసుకుందాం. సపోర్ట్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అందరూ కలుస్తారు. ఒక్క అడుగు నేను వేసాను, ఇప్పుడు అవ్వట్లే, 10 రోజులు కూడా కాలేదు. ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నిక్ కుప్పలు కుప్పలు నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు. అయిపోతుందబ్బా. ఒక మంచి పని జరగాలి అంటే వెనకల నేచర్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడు నేచర్ నమ్ముతాను. నేను ఒక పని బలంగా అనుకొని ముందుకు వెళ్తే ఇంతవరకు ఫెయిల్ అయ్యింది లేదు. అది ఏదైనా కావచ్చు, ఇంతవరకు ఫెయిల్ అయ్యింది లేదు. అందువల్లే నేను సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి రీజనే అది. ఒక మంచి పని కల్మషం లేకుండా నేను ఒక్క రూపాయి ఆశించకుండా ఈ పనులు మొదలెట్టాను. ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాయి. సింపుల్ థింగ్. నేనేమీ ఆశించట్లేదు. ఆశించకుండా చిన్న సినిమాను కాపాడుకునే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారనేది మీరు పోను పోను చూస్తారు. అందరు కనెక్ట్ అవ్వాలి వీడియోలు, అంతే. చిన్న సినిమాను ప్రేమించే, చిన్న సినిమా మీద ఆధారపడే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఖచ్చితంగా చిన్న సినిమాను కాపాడుకోవడానికి నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోస్ షేర్ చేసి 10 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరికీ సపోర్ట్ చేయండి. వాళ్ళ వరకు వెళ్ళాయనుకోండి, ఒకరొకరు చేయి కలిస్తే ఇది సినిమా ఇండస్ట్రీలో ఉప్పెన అవుతుంది. సో ఇమ్మీడియట్ స్టెప్ తీసుకుంటున్నాను నేను. యూట్యూబ్ ఛానల్స్ విషయంలో నా ఫైనల్ డెసిషన్ ఇది. అంటే ఫ్యూచర్లో ఏవైనా డబ్బులు వచ్చే ఆలోచనలు ఏవైనా ఖచ్చితంగా మీరు షేర్ చేస్తూ ఉండొచ్చు. షేర్ చేస్తే నా ఇంటెన్షన్ ఒకటే, ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్కి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇది నా ఇంటెన్షన్. కాకపోతే పర్ఫెక్ట్ ఐడియా ఎక్కడా మనకు కనెక్ట్ అవ్వడం లేదు. మీరు ఐడియాస్ ఇస్తూ ఉండండి. ఇది పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్కి ఇంకా లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మొదటి స్టెప్ నేనే తీసుకుంటాను. కానీ ఫస్ట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాం. రిలీజ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. సో మరి రిలీజ్ చేసే ప్రాసెస్లో నేను యూట్యూబ్ ఛానల్స్ మీద తీసుకుంటున్న డెసిషన్ ఏంటి అంటే, ఫస్ట్ సపోర్ట్ ఇవ్వండి. చిన్న సినిమాకు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఎన్ని రకాలుగా ఆలోచించినా కూడా యూట్యూబ్ ఛానల్స్కి డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి పడే థాట్ అయితే ఖచ్చితంగా రావడం లేదు. షేర్ బేస్డ్ అనేది ఖచ్చితంగా మీ ప్రొడ్యూసర్ జేబులోకి డబ్బులు పోయాయి అనుకోండి, మనము గూగుల్ పే, ఫోన్పే స్కానింగ్ వాళ్ళకి పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు ఇక్కడ ఉంటాయి. నేను అనుభవంతో చెప్తున్నాను, ఖచ్చితంగా డబ్బులు రావు. మీకు షేర్ అని చెప్పేసి ఊరిగా అనుకోవడం తప్ప మరలా ఆ డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సార్ నా ఛానల్ నేను పెట్టాను కానీ నాకు ఎవరు షేర్ పంపలేదు, ఇవన్నీ ఉంటాయి. ఏవీ ఉండవు. ప్రజెంట్ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్. ఫస్ట్ ప్రయారిటీ ప్రొడ్యూసర్. ఒక చిన్న సినిమా ప్యాషన్తో చేస్తాడు, నానా తంటాలు పడి, నానా ఇబ్బందులు పడి షూటింగ్ కంప్లీట్ చేస్తారు, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళు ఖర్చు పెట్టింటారు అబ్బా, ఖచ్చితంగా ఖర్చు పెట్టింటారు. సో మరి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రాసెస్లో రకరకాలు వాళ్ళకున్న సేవింగ్స్ ఖర్చు పెట్టేస్తారు. కొందరైతే అప్పులు చేసి మరీ చేస్తుంటారు. చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ టైంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు పడిపోతుంటాయి. తప్పనిసరి పరిస్థితులు అప్పులు తీసుకొస్తారు. సో వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు సర్వైవ్ అయితే, ప్రొడ్యూసర్లు సర్వైవ్ అయితే మనం ఎంత ఆటైనా ఆడచ్చు. అందువల్లే ఇక చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్లో డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు పడతాయి. ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తున్నా. సో ప్రొడ్యూసర్ డబ్బులు పడతాయి. చిన్న ఛానల్స్ కావచ్చు, పెద్ద ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ ఏవి వచ్చినా కూడా నేను ఈసీ మీడియాలోకి తీసుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్కరికి నాకు తెలిసినంత వరకు నేను మొన్న షాక్ అయ్యాను. మన ఫ్యామిలీ మెంబర్ కూడా 6 ఛానల్స్ ఉన్నాయి. చాలా చీమల దండు కలిస్తే లెక్క మారిపోద్ది. సో అదే చెప్పేది, మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి. సింపుల్గా మీరు సినిమాని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఛానల్స్లో అన్ని టెక్నిక్స్ నేను చెప్తాను నేను. ఎందుకంటే మన టీంలో ఆల్రెడీ నాకు కనెక్ట్ అయిపోయి పనిచేస్తున్నాయి. యూట్యూబ్లో ప్రతి ఛానల్లోనూ సినిమా అప్లోడ్ చేయకుండా ప్రతి ఛానల్లోనూ మన సినిమా వచ్చే విధంగా టెక్నిక్స్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి అందరికీ. అవన్నీ నేను గైడ్ చేస్తాను. మీరు రీయూజ్డ్ అనే విషయంలో ఏం ఆలోచించద్దు. రీయూజ్డ్ రాదు, కానీ మీ ఛానల్లో సినిమా ఉంటుంది. 100 ఛానల్స్ కాదు, 1000 ఛానల్స్ మన సినిమా ఉంటుంది, కానీ రీయూజ్డ్ రాదు. ఒక ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది, అది ఈసీలోనే అప్లోడ్ అవుతుంది. ప్రతి సినిమా ఈసీలోనే అప్లోడ్ అవుతుంది. ప్రతి రూపాయి ప్రొడ్యూసర్కి వెళ్తుంది.
మధ్యలో నాకు పొరపాటున కూడా ఒక్క రూపాయి వద్దు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఒక్క రూపాయి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు కావాల్సిన సోర్స్ బొచ్చెడున్నాయి డబ్బులు సంపాదించడానికి. ఇక్కడ ఒక్కటే ఏంటంటే కల్మషం లేకుండా చిన్న సినిమా బతకాలి. మీలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అడ్డుగోడలకు ఉన్నాయి. మీ అందరికీ అడ్డుగోడలు ఉన్నాయి. వాటన్నిటిని తన్నుకుంటూ తోసుకుంటూ ముందుకెళ్తుంటాను. రండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలంటే ఈ అవకాశాన్ని మాత్రం పొరపాటున కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా జరగడానికి నేను అడుగులు ముందుకేస్తున్నాను. నాతో చేయి కలుపుతూ సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు క్రియేట్ చేద్దాం. మీలోనే రాజమౌళిలు ఉన్నారు, మీలోనే త్రివిక్రమ్స్ ఉన్నారు, మీలోనే సుకుమార్లు ఉన్నారు, అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్గా సపోర్ట్ ఇచ్చే మగాడు ఇంతవరకు తగలలేదు. మీకు సపోర్ట్ నేను ఇస్తాను. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే దమ్ము మీకుందా? ఇంకా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటారా? లేచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారా? మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకంటే సపోర్ట్ నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ దొరకదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం. లేవండి, మీ కథలు బయటికి తీయండి, పేపర్ పన్ను పట్టండి, సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు చేయండి. సో యూట్యూబ్ ఛానల్స్ మీద నేను తీసుకుంటే డెసిషన్ ప్రజెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇమ్మీడియట్ అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం తప్పది. ఖచ్చితంగా మీరు ఈవెన్ మీ డాటాను కూడా పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. మీరు ఛానల్స్కి సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటే, చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలంటే నేను చెప్పే ఐడియాని జస్ట్ మీరు 5 minutes వర్క్ అనమాట. అది చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. కొన్ని వేల ఛానల్స్ కనెక్ట్ అయిపోతాయి. పబ్లిసిటీ టోటల్గా నేను గ్రూప్లో ఇస్తాను. నేను పోస్టర్స్ అన్నీ నేను చేయిస్తాను. నా ఫ్యామిలీ మెంబర్స్కు టోటల్గా చిన్న సినిమాకు సంబంధించి ఏవైనా పోస్టర్స్ ఆ పర్టికులర్ టీం పంపించినా అవి మీకు షేర్ చేస్తాను గ్రూప్లో. అవన్నీ మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోండి అంతే. సో పలానా టైంలో పలానా సినిమా రిలీజ్ అవుతుంది, పలానా టైంకి మన ఛానల్లో రిలీజ్ అవుతుంది, ఎవరి ఛానల్లో వాళ్ళకు అప్డేట్ ఇచ్చేసుకోండి. బస్ అన్ని ఛానల్స్లో ఒక్కసారిగా టైం టు టైం బ్లాస్ట్. ఈ అద్భుతాలను మీరు చూస్తారు. కానీ నేను ఈ రిలీజ్ చేసే జర్నీలో ఛానల్స్కి ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్ని ఆలోచిస్తున్నాం. పర్ఫెక్ట్ ఐడియా ఉందనుకోండి, ఏమో రేపు ఎల్లుండి కూడా నేను అనౌన్స్మెంట్ చేయొచ్చు మరలా. అందువల్ల చెప్తున్నాను. సో ఆశపడకుండా, డబ్బులకు ఆశపడకుండా చిన్న సినిమాకు సపోర్ట్ చేయాలి అని భావించే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ సపోర్ట్ చేయండి. నేను కొంచెం మరీ పచ్చిగా ఓపెన్గా ఉంటాను. నేను ఫైనాన్షియల్గా ఏదైనా వాళ్ళకి సపోర్ట్ అవుతుందంటే ఓపెన్గా చెప్తాను, సపోర్ట్ అవ్వదు అంటే ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇప్పుడు మీకు ఓపెన్గానే నేను చిన్న సినిమాకి సపోర్ట్ అడుగుతూ ఉన్నాను. అన్ని ఛానల్స్ని బాహాటంగా అడుగుతున్నాను. రెవెన్యూ జనరేట్ చేసే టైంలో నిర్మోహమాటంగా మీకు రెవెన్యూ జనరేట్ చేసే ప్రాసెస్ని ఆలోచిస్తాం. మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయనుకోండి, లేదు సార్ ఇలా యూట్యూబ్ ఛానల్కి ఇలా రెవెన్యూ జనరేట్ పంపండి. అది బెటర్ ఐడియా ఉంటే మాత్రం ఇమ్మీడియట్, మొహమాటమే లేదు. ఎందుకంటే మీరు బాగుంటే థియేటర్లు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు నుంచి థియేటర్లు అంటే ఆ థియేటర్లు కాదు, ప్రతి యూట్యూబ్ ఛానల్ ఒక థియేటర్. దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే, ఛానల్స్కి యూజ్ ఏంటంటే, రెవెన్యూ మీకు రాకపోయినా కూడా ఫస్ట్ ఇది ఏంటంటే, సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా మీ ఛానల్లో పడుతుందంటే మీకు విపరీతమైన వ్యూస్ వస్తాయి ఆ సినిమా కంటెంట్ ఎలా ఉన్నా కూడా. నేను ఆఫ్టర్ ఆల్ అని అంటున్నాను, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో, అంటే బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు అని చెప్పడానికి ఒక చిన్న సినిమా చేస్తే, చిన్న సినిమా కూడా కాదు, అది మైక్రో సినిమా చేస్తే నేను ఒక్క షేర్ కూడా చేయలేదు. అలాంటిది 6.5 లక్షకి వెళ్ళింది, 6.5 lakh. ఈసీలో హైయెస్ట్ వ్యూస్ అదే. అంటే ఫుల్ మూవీకి వ్యూవర్స్ ఎక్కువగా ఉంటారు. కంటెంట్ ఏదైనా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. లక్షలు వ్యూస్ వస్తాయి. దాంతోపాటు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీ ఛానల్లో. సో మీరు ఎలాగో కంటెంట్ వేస్తుంటారు కాబట్టి, ఇది చిన్న సినిమాకు సపోర్ట్ చేసే ఛానల్ అని చెప్పేసి ఒక రికగ్నేషన్ ఉండిపోతుంది. రికగ్నేషన్ ఉండిపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీకు సినిమాను ప్రేమించే ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ మీ ఛానల్ కనెక్ట్ అయిపోతారు. మీరు వద్దన్నా కూడా, మీరు మంచి పనికి సపోర్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, వద్దన్నా కూడా నేచర్ కనెక్ట్ అయిపోతుంది. మీ ఛానల్ మీ చేతులు లేకుండా డెవలప్ అయిపోతుంది. డెవలప్ అయిపోతే మీ రెవెన్యూ ఎవరు ఆపలేరు.
మీకు ఇండివిజువల్గా యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయి, మీరు చేసే వీడియోలు చేస్తూనే ఉంటారు. ఇంకా సపోర్ట్ చేయాలంటే చిన్న సినిమా ఇలా ఉంది, చిన్న సినిమా అన్ని చిన్న సినిమాలు మా ఛానల్లో రిలీజ్ అవుతాయి అని చెప్పేసి మీరు కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ మీరు స్పెషల్ వీడియోస్ ఇచ్చుకోవచ్చు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇక్కడ చిన్న సినిమా నుంచి అన్నీ రావాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ప్రతి యూట్యూబ్ ఛానల్ నిర్మోహమాటంగా డెవలప్ అయిపోతుంది. సో అందరం కలుద్దాం, చెయ్యి కలిపి చిన్న సినిమాని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడదాం. ఏ కల్మషం లేకుండా నేను అడుగు ముందుకు వేస్తున్నాను. ఇంతే కల్మషం లేకుండా అడుగు వేసే దమ్ము మీకు ఉందా? ఉంటే ఇమ్మీడియట్ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. సో స్టెప్ బై స్టెప్ నేను రిలీజ్ ప్రాసెస్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఎన్నో చిన్న సినిమాలు నా కమ్యూనికేషన్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవి, ఎండింగ్ స్టేజ్లో కంప్లీట్ అవ్వబోతున్నవి, దాని తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న సినిమాలు అందరూ నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు. చిన్న సినిమా ఏది చేస్తున్నా నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. నేను ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుందనేది నేను మాటల్లో చెప్పను, అన్ని చేతల్లోనే ప్రతిదీ సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. కాకపోతే దయచేసి ఏంటంటే ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావాలని చెప్పి మెసేజ్లు పెట్టద్దండి. నేను మళ్ళీ బ్రోకర్ పనులు నేను చేయలేను. ఎందుకంటే బ్రోకర్ పనులు ఎందుకంటున్నానంటే ఈ మీడియేటింగ్ వ్యవస్థ అనేది, ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని నేను మీకు పరిచయం చేశాను, ఆ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, తనకున్న పరిస్థితులు తనకున్న సిచ్యువేషన్స్ వల్ల ఆ టైంకి రాకపోవచ్చు. మీరేం చేస్తారు, మీరే కదా పరిచయం చేసింది అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తారు. అటేమో ఆడు ఫోన్ ఎత్తాడు, ఇటేమో మీకు మీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ 100 తలనొప్పులు ఉంటాయి. మధ్యలో నేను ఆర్టిస్టులు టెక్నీషియన్లు పరిచయం చేసే వ్యవహారాలు పెట్టుకోను. సో ఏదైనా కూడా మీరు పబ్లిసిటీ ఇవ్వండి. ఇదిగో నాకు ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఇలా కావాలి అని చెప్పేసి మీరు ఏమైనా మీ ఛానల్స్లో పబ్లిసిటీ చేసుకోవడమో ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఈసీలో ఎందుకు ప్రజెంట్ చేయలేమంటే ఇలా పబ్లిసిటీ చేసి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అంటే వస్తారు, చాలామంది వస్తారు. కొందరు ఏం చేస్తారంటే మళ్ళా పాత పద్ధతిలో డబ్బులు అడుగుతూ ఉంటారు. లేదంటే ఇంత పెట్టుబడి పెట్టు, నువ్వు హీరోవి, లేకపోతే నువ్వు హీరోయిన్వి, 2 లక్షలు పెట్టు, 5 లక్షలు పెట్టు, మళ్ళీ ఈ పాత చింతకాయ పచ్చడి మళ్ళీ మొదలవుతుంది. అందువల్ల ఈసీలో ఇవి ఎంటర్టైన్ చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ నిర్మోహమాటంగా చిన్న సినిమాకి సపోర్ట్ చేసే వాళ్ళంతా నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. అడుగులు ముందుకు పడబోతున్నాయి, యుద్ధం మొదలవుతుంది, చిన్న సినిమా యుద్ధం మొదలవుతోంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ నా కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చి చిన్న సినిమాకు నేను సపోర్ట్ చేస్తున్నానయ్యా అని చెప్పేసి మీ ఛానల్ లింక్ నాకు పంపిస్తే ఆటోమేటిక్గా ఈజీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. సో బరాబర్ అన్ని ఛానల్స్కి మన సినిమా వెళ్తుంది. ఎలా వెళ్తుంది, రీయూజ్డ్ లేకుండా ఎలా వెళ్తుంది ఏంటనేది నేను మీకు అప్డేట్ చేస్తాను. చాలా సింపుల్ టెక్నిక్స్తో యూట్యూబ్ని ఆడుకోవచ్చు మనం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య @ EG Cinema. థ్యాంక్ యూ.